కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడు కూడా. రాజకీయాల్లో అదే గమనిస్తారు ప్రజలు. ఏం చేసినాడు ఏం కదా, ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే స్తోమత కూడా లేదు కదా వీళ్ళకు. ముఖ్యమంత్రి డయాస్ మీద దగ్గర అపాయత కలుపుతారు కానీ ఎలక్షన్ వచ్చిన వీళ్ళ ముఖాలను ఎప్పుడైనా చూసినాడు ముఖ్యమంత్రి? మొత్తం జిల్లా అంతా కాకుండా రాష్ట్రం అంతా వచ్చినారు ఇక్కడికి. కనీసం 10-15 మంది పోగు చేసుకునిపోయినారు. ఆయన ఎవడో సాక్ష్యాన్ని ఒప్పులేదు, లేనిది కూడా చెప్పినాడు ఎవడు కామెంటేటర్. జనం అయితే జరిగింది మీటింగ్ ఎక్కడ? కాలేజ్ రోడ్లో. జనం యాడిని చూపిస్తున్నాడు, ఆర్టిస్ట్ స్పెషల్ దాకా చూస్తున్నాడు వచ్చినట్టు. అదంతా గ్రౌండ్కి చూపించాడు. మేము చూస్తారు, మీరు చూస్తారు, జనం చూస్తారు. ఎక్కడెక్కడ నుంచే బస్సులు, కావలి నుంచి బస్సులా, కావలి నుంచి వెంకటగిరి నుంచి బస్సులు, పేపర్లు మీరే వేశారు బస్సులు వెంకటగిరి నుంచి వచ్చేది. నీటి సమస్య పైన మాకున్న శ్రద్ధ, నీటికి ఇబ్బంది లేకుండా తాగునీటికి నంద్యాల పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మాది అని చెప్పి ఈ నీటి నివారణ చేసి ఎన్టీ రామారావు అని చెప్పి ఆ చక్రపాణి రెడ్డి ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టింది. ఎవరు వెలుగొండ దగ్గర కానీ, బండి ఆత్మ దగ్గర కానీ, అదే చెరువు దాని పేరు ఎవరు పెట్టారు? అప్పుడు ఒక నీతి, ఇప్పుడు ఒక మాటలా? ఎవరు పెట్టాడా? నేను కూడా, నా పేరు కూడా ఉంటాడా? నేను కూడా ఉంటా కదా. అప్పుడేమో ఎన్టీ రామారావు మహానుభావుడు తప్పనించి మాకు ఎవరు చేయలే, ఆయన నీటి నివారణ చేశాడు, రాజ్యసభకు మొత్తం ఆయనే అని చెప్పి ఇప్పుడు పార్టీ మాట్లాడితే ఈయన పోయి అడిగే సరే మీరేదే వర్షాభావం ఉంది, వర్షాభావం ఉంది, ముఖ్యమంత్రి మాట్లాడాలా? నేను రాష్ట్రానికి మెసేజ్ చేయాలి కదా. మేము వరకు 30 వరకు ముఖ్యమంత్రి ఉంటాడు, అతను పోతాడు, ఎట్లా అంతవరకు అంటే ప్రజలు చెప్పాలి కదా. నిండా నీటి ఎత్తుంటే సమస్య ఎవరు ఏర్పాటు చేశారు? 2004 ముద్దాం మీరు చెప్పాలి. ఎడున్నారు కదా సీనియర్, మీ పేరు చెప్పారు కదా. నేను తెలుసు కదా వీళ్ళకు. ఇక్కడ వచ్చారు ఎన్టీ రామారావు సారి రామయ్య ఉన్నప్పుడు ఎన్ని వచ్చారు కట్టాం, ఎందుకు కట్టాం మనం? అదేవిధంగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు అమృత్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇంతవరకు ఆయన సతమతం అయినాడు పాపం ఫైనాన్స్ మినిస్టర్. అక్కడ గోర్కల్ దగ్గర రిజర్వాయర్ కట్టి పైన కట్టి బేతంతెలు నీళ్ళు తీసుకోవాలి, కానీ తీసుకోలేకపోయినాడు. ఒక్కటన్నా కనీసం ఒక గజం స్థలం అని ఇచ్చినావా? గజం స్థలం. మళ్ళా నేనేమి కరోనాలో నేనేమి ఇయ్యలేదా? అన్ని తీసినాడు మా పిల్లోడు, అన్ని మీరే మీ రిజల్ట్స్ అన్ని వచ్చింది. అందరు మీకు ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది? ₹1,00,000. నువ్వు కూరగాయలు ఇచ్చినావు. ఈ సంవత్సరం ఒక పేపర్లో వచ్చి టీవీలో చూశారు రాత్రి, టీవీలో ఈనాడును ఏదో పేపర్ ఇంకో టీవీలో 4th month మన జిల్లాలో చూపించాడు. ఇలా చూస్తారు, టీవీ చూసాము, వాళ్ళు చూశారు మన జిల్లాలోనే నీళ్లు గడవ ఎత్తుకొని ఎత్తున పెట్టుకొని సంకులు పిల్లలు పెట్టుకొని 4 నెలలు గర్భవతి రాశాడు. ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే తెలుసు పోవాలి కదా. ఎమ్మెల్యే ఎలక్షన్ తిరగాలి, మేము తిరుగుతాడు ఇంటింటికి, మీరు తిరగడంలే. మేము పోయి మాకు కండువాలు తీసి మళ్ళీ కండువాలు కప్పడం, మళ్ళీ డబ్బులు ఇచ్చి కండువాలు తీసుకోవడం, ఇదే ఆ పద్ధతి. అట్లా ఆ రకంగా లేం మనం, స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. ఈ పార్టీ అధికారం ఉన్నప్పుడల్లా మీరు మంత్రి పదవులు నోవించి నంద్యాల ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పనిచేశారనేది ప్రధాన ఆరోపణ. మా ఆస్తులను ఇచ్చుకునేమో ఎవరికి? నాది కాదు, మన బాధ్యత. నా అనేది ఎమ్మడనే ఉండదు మన దగ్గర. మన బాధ్యతగా చేశాం. నా ఆస్తులు కానీ, ప్రజల కోసం చేసిన సేవలు కానీ 2003-5 వరకు 4 వరకు 4 మే వరకు నేనున్నా. మే వరకు చేశా. మే తర్వాత ఎన్నికలు మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఏం తీసుకొచ్చారో చెప్పండి ప్రజలకు. అంతేగాని నేను ఉన్నప్పుడు మీకు ఎందుకు? నువ్వు లేవు కదా. ఉంటే నాతో నువ్వు కూడా పని చేసుకున్నావు. వైద్య ఆరోగ్య శాఖ పనిచేసిన మీరు 500 పనులు ఆత్మహత్య చేయలేకపోయారు. మేము చేశాము, నంద్యాల మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము. నేను వద్దంటేనే చాలా నేను చెప్తా. నేను ఎందుకు చెప్తా, మీకు పత్రికా మీరు పెట్టి ఓపీ కట్టించి 5 కోట్ల రూపాయలు ఇచ్చి కట్టించిన తర్వాత నిందాలకు 300 బెడ్ హాస్పిటల్ చేస్తే, జిల్లా కేంద్రం చేస్తే ఆటోమేటిక్ గా మెడికల్ కాలేజ్ అయిపోతుంది చెప్పి నేను జీవో కూడా ఇచ్చా. మేము మాట్లాడా, మీ దగ్గర పాత రిజల్ట్స్ ఉంటాయి కదా, మీరు కొత్త మారలేదు కదా, మీరే ఉన్నారు, మీ దగ్గర రిజల్ట్స్ ఉంటాయి, అది ఆటోమేటిక్ గా అవుతుంది మెడికల్ కాలేజ్. మీ 6 స్థలం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది అది మెడికల్, అదే కదా. దాని వెనకాల చాలా స్థలం ఉంది, ఇంకా 5-6 ఎకరాలు ఉంది. రైతు భూమి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.
ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాడు, ఆయన భర్త మన ఎవరు వజ్రాంగిరెడ్డి కుమారుడు ఆయన దశరథ రామరెడ్డి అలుగు కట్టాలాడ, మాకు అదేదో రివాల్వింగ్ ది బ్రిడ్జ్ వద్దు, మీరు అలుగు కడితే రాయలసీమకు 60 టీఎంసీలు నీళ్ళు నిలబడతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఎప్పుడైనా మాట్లాడాడా? నన్ను ఊరు చెప్పాలి కదా, నన్ను ఊరు మాట్లాడాలి. ఎవరు అడిగేది వీళ్ళకి ధైర్యం ఉంటుంది ఆయనకు. అక్కడ కోయిలగూడ దగ్గర జలదురాశి దగ్గర రిజర్వాయర్ ఫౌండేషన్ వేసాడు. ఆవిడ రిజర్వాయర్ వాళ్ళకి తెలుసు. సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన వేసుకున్నాడు, భారతీ సిమెంట్స్. ఇది చంద్రబాబు ఫౌండేషన్ ఇస్తే మల్లెడ్డి ఫౌండేషన్ ఇస్తుంది. ఇప్పుడు అంతా అస్తవస్తం ఉంది, ఏం లేదు, మైండ్ అని పనిచేయడం లేదు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన కాక భారతంలో వెళ్ళిపోయినాడు. భారతంలో రామాయణం, రాముడు, రావణాసురుడు, నరకాసురుడు. నేను చెప్పినా కదా, నరకాసుడు ఏదో ఒక పేరు పెట్టి నువ్వు మోడీ గారికి అని పేరు చెప్పు, నీకు ధైర్యం ఉంటే చెప్పగలుగుతా మోడీకి. ఈ ముగ్గురు కలిసినారని చెప్పాడు. మళ్ళా ఒక నరకాసుడు అంటే, ఒక రావణాసుడు అంటే, ఒక దుర్యోధనుడు అంట. మేము అధికారం వచ్చిన తర్వాతనే కుందుకు బైపాస్ నుంచి తర్వాత ఆయనే కదా, కరెక్ట్ 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 చెప్పింది, కరెక్ట్. నిందల రాజతాయిస్ కూడా ఆయనదే, ఆయన వైడనికి ఇచ్చినాడు. ఖలీల్ టాయిస్ కూడా ఆయనదే, శ్రీనివాస్ సెంటర్ అయింది, పద్మావతి సెంటర్ అయింది, తర్వాత అది ఎన్జిఓస్ కాలనీ సెంటర్ అంతా వాళ్ళది సొమ్ము. రాకముందు నుంచి కూడా వాళ్ళు ఇచ్చినారు పాపం. అన్ని వాళ్ళు చెప్పుకుంటూ పోయా కదా, నవ్వుతాడయా. 2017 నుంచి మొదలు పెడితే ఇంతవరకు కాలేదని. నేను మొన్న కూడా జేసీకి చెప్పా, నేను స్థలం ఉచితంగా ఇస్తాను, డబ్బులు వద్దు, నా స్థలం బ్రిడ్జి దిగితే పోతుంది, ఇది కూడా ఉచితంగా ఇస్తా అని చెప్పిన. ఉచితమైన ఇచ్చే దాదాలు రావడం లేదు ఆడ, నేను తప్పనిచ్చి. అది నేను పొరగొట్టే. నేను ఇప్పుడు కూడా ఇస్తా అంటాడా, ఈ రోజు కూడా నా బ్రిడ్జి నా స్థలం దిగాల, ఇటు పక్క ఈద్గా, ఇటు పక్క నా స్థలం ఆడే దిగాల. ఇప్పుడు 15,000 సెంట్లు పోతే మధ్యలో పోతుంది అది. ఇప్పుడు కూడా ఇస్తా అంటాడా, నాకు రావాలని ₹1 కోటి కోటి చిల్లర వస్తుంది, వద్దే పోతుంటాడా. నువ్వేం చేసావు? మేము కట్టిస్తే మార్కెట్ స్థలాలు, భూములు, శిల్ప సాగారు, శిల్ప సేవా సమితి, ఇవన్నీ నేను నిందాలు ఒకసారి 2014 బడ్జెట్ పెట్టి పెడితే మేము ఉపకారం ఇచ్చినా, సహకారం ఇచ్చినా, ఉప్పు ఇచ్చినా, పప్పు ఇచ్చినా ఏం చూడరు జనం. ఏం చేసి నేను కాంప్రమైజ్ రాజకీయాలు చేయను ఎప్పుడు. ఉంటే గెలిచిపోతే పోతే పోతే అంతే కానీ కాంప్రమైజ్ కాను. కాంప్రమైజ్ అది మీకు అన్ని తెలుసు, మీరు కావాల్సిన అడుగుతున్నారు, ఏం చేయాలి చెప్పు, చెప్పు, మీరు అడుగు. మీరు నాకు అడ్వైజ్, నేను మొన్న గోస్వాడు కూడా చెప్పా, నాకేం కావాలి మీరు అడ్వైజ్ చేయాలి, నేను చేస్తాను. చేసిన ధైర్యం సత్తా ఫరక్ ఉంది. ఎన్జిఓస్ అదే రైల్వే స్టేషన్ పీవీ చేయాలంటే హుస్సేన్ మిద్దె గారు రోడ్ వేయాలన్నాడు. డివైడర్ వేసి రోడ్ వేయాలంటే రోడ్ మొదలు పెట్టా శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఇంజనీర్ ఈ పుష్పల్ శ్రీనివాస్ రెడ్డి. సెకండ్ నాకు ఆ రోడ్డే వద్దు, మళ్ళీ 3 బాట్ సిమెంట్ రోడ్ అని అదే మెటర్ బారేసి మళ్ళీ సిమెంట్ రోడ్ మొదలు పెట్టించా, సెంట్రల్ లైట్ డివైడర్ ఇచ్చా. ఎంత డెవలప్ అయిపోయినాడా? ఏడాది దగ్గర రాజశేఖర్ మీ నాయన విగ్రహం పెట్టుకునేవాడా? ఎవరు పెట్టారు? ఈ నందాలు సిమెంట్ రోడ్ వేసిన పగలు కొడుతుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి వేసినది. గరడాలు గరడాలు చేసిన సిమెంట్ రోడ్ ఒక్కుండా. ఏం వేసినావా? ఆ ఒక్క సిమెంట్ రెడిచి 10 లక్షలు ఖర్చు పెడతావు దానికి. ఏందా ఇది శిలా పథకం? నాది ఏడాది ఉందా? నేను చేసినాను. నా స్థలం ఇచ్చిన కూడా వేసుకో. షాపులు పనుకుంటారు, కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఈ షాపులు ఆ షాపులు 13 షాపులు పనుకుంటారు రాష్ట్రానికి కదా. స్థలం ఎవడో ఇస్తాడో? నేనే కాదు, ఇద్దరు ప్రజలతో టైం చేసినారు. నువ్వేం టైం చేసినారు ఇద్దరు ప్రజలకు? అది చెప్పాలి కదా. పాండురంగాపురం పోయి పాండురంగాపురం తీసేసి శిల్ప పాండురంగాపురం పెట్టాలా? ఆ పరిస్థితి వస్తుంది కదా, ఆ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ రైతులు ఆందోళన చేస్తున్నారు, నా దగ్గర చెప్తున్నారు, పొలాలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. అది ప్రజలు అంత అమ్మడబోతారా? ప్రజెంట్ ఏమనుకుంటే గొర్రెలు అనుకుంటున్నారు మీరు. ఆమెకు అలవాటు అయింది అమ్మాయికి. ఆమె ఒకసారి చెప్తా ఉంది, గొర్రెలు కొనేట్టు కొన్నాం మీ కొని మా కౌన్సిలర్. మళ్ళీ ప్రజలు కూడా గొర్రెలు చేస్తారా కొన్నికి? ఏమే టాటా వాడు ఓడిపోయినాడా? మళ్ళీ ఎలక్షన్ పోలేవాడు బార్వా వాని కంపెనీలో పనిచేసే 1967లో సౌత్ బాంబే నిలబడినాడు. వాని కంపెనీలో పనిచేసేవాడు గెలిచినాడు, టాటా ఓడిపోయాడు. డబ్బు పనిచేయదు, అహంకారం పనిచేయదు రాజకీయాల్లో. సభ్యసుకొని మర్యాద ఉంటే రాజకీయాలు ప్రజలు ఓటేస్తారు. అహం అంటే నీకంటే డబ్బులు ఎంతమంది ఉన్నారు? చక్రవర్తులు పోయినారు, మొఘల్ ఫ్యామిలీ అడుకోదని చెప్పి అంటే వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన. కాబట్టి ఎన్ని సూట్ కేసులు ఉన్నాయి దగ్గర? ఆ సూట్ కేసులు ఉంటే ఎందుకు ఓడిపోతారు? 2014లో కాంప్రమైజ్ రాజకీయాలు ఎందుకు చేసినావు? నేను కదా సత్యం.